సంచలనాలకు కేంద్ర బిందువు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు డార్లింగ్ కాస్త రెబెల్ స్టార్ గా మారిపోయారు. ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ప్రభాస్ ని అవుట్ స్టాండింగ్ యాక్షన్ హీరోగా చూపిస్తున్నారు ప్రశాంత్ నీల్. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో సినిమా అంటే ఏమో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో ప్రభాస్ ని చూస్తే అస్సలు మైండ్ బ్లోయింగ్ అనకుండా ఉండలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆ సలార్ సినిమా రికార్డులను చూస్తుంటే RRR కి మించిపోయింది అంటున్నారు. థియేటర్ వద్ద సలార్ సెలబ్రేషన్స్ మొదలైపోయింది. తెలంగాణ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ టికెట్స్ ని థియేటర్ వద్దనే అమ్ముతామని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ బుకింగ్స్ నేటి నుంచి ఓపెన్ చేస్తున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకునేందుకు థియేటర్ వద్ద అభిమానులు బారులు తీరారు. కోలాహలం చూస్తుంటే ఈ రోజే సినిమా రిలీజా అనిపించేలా ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా చూస్తుంటే మరి టికెట్ల జాతర జరుగుతోంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా RRR రికార్డ్ ని బ్రేక్ చేసేసిందట. సలార్ తెలుగు టీవీ రైట్స్ ని స్టార్ మా దాదాపు 22 కోట్లకి కొనుగోలు చేశారు. గతంలో RRR సినిమా టీవీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం టీవీ రైట్స్ మాత్రమే కాదు, మొత్తం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ లోనూ సలారే టాప్ అట. RRR డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్ 325 కోట్లకు అమ్ముడుపోతే సలార్ 350 కోట్లు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. అలా అన్ని విషయాలను సలార్ మూవీ RRR రికార్డ్స్ ని తునాతునకలు చేసేసింది. ఇక బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయడం RRR కూడా సాధ్యం కాలేదు. మరి సలార్ తో ప్రభాస్ తన రికార్డ్ ని తానే బ్రేక్ చేసుకుంటాడేమో చూద్దాం. ఇక సలార్ స్పెషల్ షోలు టికెట్ల రేట్ల విషయానికి వస్తే తెలంగాణలో స్పెషల్ షోకి అనుమతి ఇచ్చారు. ఫస్ట్ డే మొత్తం 6 షోలు వస్తాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ చేసిన థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ 1 o'clock షో కూడా వేస్తారు. మరి నార్మల్ టికెట్ రేట్ తో పోలిస్తే మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు, సాధారణ థియేటర్లో అయితే 55 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో 40 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ రేంజ్ లో మన ప్రభాస్ ఖచ్చితంగా ఈసారి 1000 కోట్లను 2000 కోట్లను కాదు 3000 కోట్లు కొల్లగొట్టడానికే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.